వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. ఒకప్పుడు ఆయన బిలియనియర్, కానీ ఇప్పుడు కాదు. సంపదంతా ఆవిరైపోయింది. బిలియనియర్ స్థాయి నుంచి దివాలా స్థితికి చేరుకున్నారు. ఆయన ఎవరో కాదు, అనిల్ అంబానీ. బిలియన్ల సంపద కాస్త హారతి కర్పూరంలా ఆవిరైపోయింది. అంబానీ కుటుంబంలో ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు ఇద్దరు అన్నదమ్ములు. వీరిద్దరికీ వారసత్వంగా సమానంగా ఆస్తులు సంక్రమించాయి. వీరిలో ముఖేష్ అంబానీ తెలివిగా పెట్టుబడులు పెడుతూ తన సంపదను అంచెలంచెలుగా పెంచుకుంటూ కుబేరుడిగా నిలిచారు. కానీ అనిల్ అంబానీ చేసిన సొంత తప్పుడు నిర్ణయాలతో అధపాతాళానికి చేరుకున్నారు. వారసత్వంగా వచ్చిన సంపదైనా సరే సరైన పద్ధతిలో వ్యాపారం చేయకపోతే అది తుడిసిపెట్టుకుపోతుందని అనిల్ అంబానీ నిరూపించారు. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు కదా. కాస్త తెలివిగా ఉండకపోతే బిలియన్ల సంపదైనా కూడా హారతి కర్పూరంలా అయిపోతుందని అనిల్ అంబానీ మన పెద్దల మాట నిజమేనని నిరూపించారు. ఇది జరగడానికి తరాలు పట్టలేదు, కళ్ళ ముందే జరిగిపోయింది. ప్రపంచంలోని అపర కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ చనిపోయిన తర్వాత కూడా ముఖేష్, అనిల్ అంబానీ సంయుక్తంగా వ్యాపారాలు నిర్వహించారు. అయితే విడిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత రిలయన్స్ గ్రూప్ వ్యాపారాలను పంచుకున్నారు. రిలయన్స్ బ్రాండ్ ముఖేష్ అంబానీకి దక్కగా అడాగ్ అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ పేరుతో అనిల్ సొంత గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. రిలయన్స్ గ్రూప్ లో కీలక వ్యాపారాలను ఇరువురు పంచుకున్నారు. ఓ దశలో ఇద్దరి వ్యాపారాల మార్కెట్ వాటా సమానంగా ఉండేది. ఇద్దరు కూడా బిలియనియర్లుగా ఎదిగారు. అయితే కాలక్రమంలో అడాగ్ కంపెనీ వరుసగా వైఫల్యాలు ఎదుర్కొంది. అనిల్ అంబానీ పూర్తిగా నష్టపోయారు. సైకిల్ మీద దుస్తులమ్మి పెట్రోల్ బంకులో పనిచేసే మహా సామ్రాజ్యాన్ని నిర్మించారు ధీరుభాయ్ అంబానీ. ఓ సామాన్యుడు ఎంతకైనా ఎదగగలడని ధీరుభాయ్ అంబానీ నిరూపించారు. కానీ ఆయన కుమారుడు అనిల్ అంబానీ మాత్రం లక్షల కోట్లిచ్చినా సరే రూపాయి లేకుండా పోగొట్టుకోవచ్చని నిరూపించారు. అనిల్ అంబానీ మరోసారి చిక్కుల పడ్డారు. ఒకప్పటి కష్టాల నుంచి తేరుకున్నారు అనుకునే లోపే మళ్లీ గత సమస్యలు వెంటాడుతున్నాయి. లోన్ ఫ్రాడ్ కేసుకు సంబంధించి కొంతకాలంగా అనిల్ అంబానీ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే బ్యాంకు మోసం కేసు, మనీ లాండరింగ్ ఆరోపణలపై గతంలోనే ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసి విచారించగా ఇప్పుడు మరోసారి అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది. నవంబర్ 14న ఈసారి విచారణకు హాజరు కావాల్సిందిగా స్పష్టం చేసింది. ఇక ఎస్బీఐ నుంచి లోన్ తీసుకుని ఎగవేత సహా ఆ నిధుల తరలింపుకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ ఆయన్ను ప్రశ్నించనుంది. మొత్తంగా పలు బ్యాంకుల నుంచి 17,000 కోట్ల వరకు రుణమోసాలకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అంబానీని ఈడీ ఆగస్టులోనే తొలిసారి విచారించింది. అంతకు ముందే ఆయనకు చెందిన రిలయన్స్ గ్రూప్ ఆఫీసుల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించి పెద్ద మొత్తంలో డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలిసింది. తర్వాతే విచారణలో కీలక విషయాలు రాబట్టింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. అసలు అనిల్ అంబానీకి ఏమైంది? ఎందుకు ఆయనకు ఈ పరిస్థితి? సోదరుడు ముఖేష్ అంబానీ అంతలా ఎదిగిపోతుంటే అనిల్ మాత్రం ఎందుకు ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నారు అన్న ప్రశ్నలు చర్చనీయాంశమవుతున్నాయి. అసలేంటి అనిల్ అంబానీ చేసిన తప్పు? ఎందుకు ఈడీ ఆయన ఆస్తులను జప్తు చేస్తున్నది? ఒకసారి చూస్తే బ్యాంకుల నుంచి వేల కోట్ల అప్పులు తీసుకుని ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లించారంటూ అనిల్ అంబానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అక్రమ నగదు బదిలీ నిరోధక చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ కంపెనీలు వేల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాల మోసాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలతో కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అనిల్ అంబానీపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. రిలయన్స్ ఇన్ఫ్రా సహా ఆయనకు చెందిన పలు కంపెనీలు 17,000 కోట్లకు పైగా నిధులను అక్రమంగా ఇతర మార్గాలకు తరలించినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది 2025 జూలైలో రిలయన్స్ గ్రూప్ లోని 50 కంపెనీలకు చెందిన 35 ప్రాంతాలు 25 మంది వ్యక్తులపై ఈడీ సోదాలు చేపట్టింది. 2025 ఆగస్టు నెలలో అనిల్ అంబానీ సహా కంపెనీకి చెందిన పలువురు ఎగ్జిక్యూటివ్లను విచారించింది. ఈ కేసులో దూకుడు పెంచిన ఈడీ తాజాగా ఆయన వ్యాపార సంస్థలకు సంబంధించిన ఆస్తులను కేసుకు అటాచ్ చేసింది. కలిసి ఉంటే కలసుఖం అన్నారు పెద్దలు. ఇక ఈ విషయంలో అనిల్ అంబానీ తప్పటడుగు వేశారని చెప్పొచ్చు. అదే ముఖేష్ తో కలిసి అదే వ్యాపారాన్ని ఉమ్మడిగా కొనసాగించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదనేది కొందరి అభిప్రాయం. ఇద్దరు అన్నదమ్ములు కలిసి వ్యాపారం చేస్తే నష్టాన్ని ఇద్దరు భరించొచ్చు, కానీ విడిగా ఎవరి సొంత కుంపటి వారు పెట్టుకుంటే ఆ నష్టాన్ని ఒకరు మాత్రమే భరించాల్సి ఉంటుంది. ఇక అనిల్ అంబానీ విషయంలో ఇది అక్షరాల నిజమైంది. అనిల్ అంబానీ ఓవైపు పూర్తిగా ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుని కుప్పకూలిపోతే ముఖేష్ అంబానీ మాత్రం క్రమంగా ఎదిగారు. టెలికాం రంగంలోనూ జియో పేరుతో అడుగుపెట్టి సంచలనాలు నమోదు చేశారు.
అనిల్ అంబానీ దివాలా తీసినట్లుగా ప్రకటిస్తే అది ముఖేష్ అంబానీకి కూడా ఇబ్బంది. అందుకే పలుమార్లు సోదరుని ఆదుకున్నారు. ఓసారి స్వీడన్ కు చెందిన ఎరిక్సన్ కు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించలేక జైలుకెళ్లే పరిస్థితి ఏర్పడడంతో ముఖేష్ అంబానీ 462 కోట్ల మొత్తాన్ని చెల్లించి సోదరుడిని బయటపడేశారు. తండ్రి ధీరుభాయ్ అంబానీ రిలయన్స్ సామ్రాజ్యం చీలిపోవాలని కోరుకోలేదు. వారసులు కలిసి వ్యాపారాలు చేయాలని అనుకున్నారు. కానీ ధీరుభాయ్ చనిపోయిన తర్వాత సొంతంగా వ్యాపారం చేసుకోవాలని అనిల్ అంబానీ అనుకున్నారు. ముఖేష్ కలిసి ఉందామని వారి తండ్రి కూడా తల్లి కూడా విడిపోవద్దని చెప్పినా కూడా వినలేదు. చివరికి పెద్ద మనుషుల మధ్య ఆస్తులు పంచుకుని 2005లో విడిపోయారు. ఇప్పుడు అనామిక అంబానీగా మిగిలిపోయారు.